నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా అవనివ్వండి, సనాతనం అనే అంశం అవనివ్వండి, భక్తి అవనివ్వండి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు అవనివ్వండి, తన శాఖలపై పట్టు సాధించే అంశం అవనివ్వండి, ఒక పక్క సినిమాలు అవనివ్వండి, అసలు ఒక మనిషి ఇన్ని రకాలుగా ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఆయన గురించి ఆయన అభిమానులు మాట్లాడుకున్నా వేరే వాళ్ళు మాట్లాడుకున్నా జరుగుతున్న అంశం. ఒక మనిషి ఇన్ని షేడ్లా ఏది వదలట్లేదు ఆయన. ఇప్పుడు చూడండి, అంజన్న సేవలో అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్, కొండగట్టు అంజన్న సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పవన్ చొరవతో 35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు. కొండగట్టు అంజన్న తనకు సెంటిమెంట్ అన్న పవన్ కళ్యాణ్. ఇక కొండగొట్టులో ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్న పవన్ భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు, ఆచారాలు నిర్వహించడం, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 36.19 కోట్లు ముందుగా నేను చెప్పినట్లుగా అంచనాల వ్యయంతో పనులు చేపట్టారు. ఇక టీటీడీ సహకారంతో ప్రాజెక్టు అమలు. దీక్ష విరమణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన. 96 గదులతో సత్రం నిర్మాణానికి శ్రీకారం. రామభక్తులు అనుకుంటే ఏదీ సాధ్యం కాదన్న పవన్ కళ్యాణ్. కొండగొట్టు ఆలయంలో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశాభావం. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ స్వామివారి ఆదేశంగానే భావిస్తున్నానన్న పవన్ కళ్యాణ్. ఇక 2024 ఎన్నికల ముందు అసలు ఎందుకు కొండగొట్టుకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? 2024 ఎన్నికల ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో సమస్యలు తన దృష్టికి వచ్చాయన్న పవన్. ఆంజనేయ స్వామి మాల ధరించి వచ్చే స్వాములకు వసతి సమస్యలు ఉన్నాయని చెప్పారన్న పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ చొరవతో సమస్య పరిష్కారానికి చర్యలు. టీటీడీ ధార్మిక మండపాల నిధుల నుంచి ఈ డబ్బును తీసుకుంటే ఇక్కడ కేటాయించారు. కొండగొట్టు ఆలయంలో సత్రం, దీక్షా విరమణ మండపాల నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నారు. ఇక ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్వామివారి సంకల్పమేనని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పర్యటనకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు తరలి రావడం, ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఒక్కసారిగా కిటకిటలాడిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. గత కొన్నేళ్లుగా కొండగొట్టు అంజన్న భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పవన్ పర్యటనలతో కొండగొట్టు క్రౌడ్ బాగా పెరిగిందని చెప్పి ఆలయంలో ఉన్న వాళ్ళవనియండి, ఆ ప్రాంతం వాళ్ళని మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామికి, ఈయనకే కాదండి చిరంజీవి గారికి కూడా, ఆయన్ని కూడా ఆంజనేయపుత్రుడు అంటాడు. అంజనమ్మ వాళ్ళ తల్లిగారి పేరు. ఆంజనేయ స్వామి వాళ్ళ కులదైవంగా భావిస్తుంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగించినా, ఏ మనశ్శాంతి కోల్పోయినా ఆ అంజన్నని ఒక్కసారిగా ప్రార్థిస్తే అన్నీ చెల్లా చెదురైపోతాయని. చిరంజీవి గారు ఆ రకంగానే ఆయన కూడా ఆంజనేయ స్వామిని అపారమైన భక్తి శ్రద్ధలతో ఆయన వేడుకుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే ఒక్కసారిగా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అన్నీ పటాపంచలేవు. అంటే ఒక విశ్వాసం అండి. ఒక రాజకీయ నాయకుడనో లేకపోతే ఒక పవర్ స్టార్నో భక్తి భావాన్ని వదిలేద్దామని మనకేంట్లో మనకు బోల్డ్ ఉన్నది, దేవుడు మనకేం చేస్తాడు అనే పరిస్థితి ఎవరికున్నా సరే అది కష్టాల్లోకి నెట్టివేయబడుతున్నట్టే. సో అన్నీ ఉండాలి. మనిషి అన్న తర్వాత ప్రతి అంశం ఉండాలి. భక్తి ఉండాలి, మంచి ఉండాలి, మానవత్వం ఉండాలి, అనురాగాలు ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి. షడ్రుచుల సమ్మేళనం కదా మానవ జన్మ. ఆ జన్మకి నిలువెత్తు విగ్రహం లాంటి వాడు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. 24 వెళ్ళాడు, అక్కడ సమస్యలు చూశాడు. భక్తులకు, ఇక సామాన్యమైన ప్రజలకి, లేకపోతే గిరిజనులకి, ఒకటి కాదు రెండు కాదు కదా. ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఉండదు. నేను అదే చెప్తున్నాను కదా, జరుగుతున్న అంశాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా. గిరిజన గ్రామాలకు వెళ్తారు, అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చేస్తారు. అనారోగ్యం పాలవుతున్న గిరిజన మహిళలు, వాళ్ళ దృష్టికి వచ్చింది, వాళ్ళ సమస్యలు తీర్చేశారు. రోడ్లు, వాళ్ళ సమస్యలు తీసేస్తారు. ఇక్కడ గుళ్ళో ఇబ్బందులు, ఈయన సమస్యలు తీర్చేస్తాడు. ఇక అటవీ శాఖ అవనియండి, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ అవనియండి, ఇంకా ఆయన శాఖల మీద విపరీతంగా పట్టు సంపాదించి డిప్యూటీ సీఎం వాళ్ళ ఛాంబర్ నుంచి కానీ, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక ఫైల్ వెళ్ళింది అంటే ఈరోజు చక్క నిమిషాల మీద పనులు జరుగుతున్నాయట. అంటే అంత స్ట్రాంగ్గా బలపడింది డిప్యూటీ సీఎం అప్పేసి. సో దీనికంతా కారణం ఏంటంటే నిజాయితీగా ఉంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు. అది మూవ్ అవ్వాలి, అది ప్రజలకు పడికొచ్చేది. దానికి ఇంకా ఆలస్యం అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మరొక వీర భక్తుడిగా ఆయన్ని కొనియాడుతున్నారు. ఇలాంటి వాడు కదా ఒక నాయకుడిగా ఉండాలి అంటూ ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి, అంజనీ స్వామి, ఆ చిరంజీవి భక్తులు ఈ చిరంజీవిని, ఈ పవన్ని ఆశీర్వదిస్తున్నారు.